వైద్యో నారాయణో హరి, మీరందరూ విష్ణు స్వరూపులుగా భావించి నమస్కరిస్తున్నాం. ప్రాణం పోసేవాడు భగవంతుడు. ప్రాణం ఉన్నంత వరకు ఆరోగ్యం కాపాడేవాళ్ళు వైద్యులే. ఇది మన సనాతన ధర్మంలో తొలి వైద్యుడు శివుడు అని చెప్తారు. అంటే అంత దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మనకు సుమతి శతకారుడు అప్పిచ్చువాడు వైద్యుడు, బాగా ప్రవహించే నది, బ్రాహ్మణుడు, ఈ నాలుగురు లేనటువంటి ఊళ్ళో నివసించొద్దు అని చెప్పారు. అంటే అప్పిచ్చేవాడు కావాలి తప్పకుండా. అప్పుడు ఆ రోజుల్లోనే అప్పుల అప్పారావులు ఉన్నారు. రెండో వాళ్ళు వైద్యులు లేని ఊళ్ళో వెళ్ళకూడదు. పుష్కలంగా నీరున్నటువంటి నది ప్రవహించే ఊళ్ళోనే మీరు జీవనం సాగించండి అని సుమతి శతకంలో ఒక పద్యం, అది 7వ పద్యం. కాబట్టి మన సమాజంలో మనకు ముఖ్యంగా అవసరమైనటువంటి వాళ్ళు వైద్యులే. అయితే వైద్యులకి పేషెంట్కి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల గురించి కాసేపు మాట్లాడతాను. నేను వైద్యుని కాదు, నా పేరు ముందు డాక్టర్ ఉన్నా అది మెడికల్ డిగ్రీ కాదండి. ఏదో నేను చేసిన పనికి ఇచ్చిన డాక్టరేట్. మీ ముందు నిలబడి మాట్లాడమే నాకు చాలా ఆశ్చర్యం, కొంత వింతగా అనిపించి నేను రావడం ఏంటి ముఖ్య అతిథిగా అన్నప్పుడు, మీరు రావాలి సార్ అని చెప్పి రాజగోపాల్ అన్నప్పుడు నేను ఆలోచించుకున్నాను, నాకున్న అర్హత ఏమిటి ఇక్కడ నిలబడి మాట్లాడడానికని. మీరంతా హెల్త్ కేర్లో ఉన్నారు, నేను హెల్త్ కేర్లోనే ఉన్నాను. ఒక రకంగా మీకు ఆయుధాలు తయారు చేసి ఇచ్చేది నేనే, వ్యాక్సిన్ రూపంలో. కాబట్టి నేను కూడా ఆ బ్రాకెట్లోనే, హెల్త్ కేర్ బ్రాకెట్లో ఉన్నాను గనక సమర్థించుకొని వచ్చాను. ఎందుకంటే ఇక్కడ చాలామంది డాక్టర్ల దగ్గర నేను వైద్యం చేయించుకున్నవాడిని. డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నాను, డాక్టర్ సేతుబాబు గారి దగ్గర వైద్యం చేయించుకున్నాను, మా గురువారెడ్డి బావ దగ్గర వైద్యం చేయించుకుంటున్నాను, డాక్టర్ బిఎన్ ప్రసాద్, వీళ్ళందరూ, సోమరాజు గారు, ఆయన వాళ్ళు రాలేదు, వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. ఇది ఒక అవకాశంగా వాళ్ళు మళ్ళీ చూసే అవకాశం ఉంటుందని వచ్చాను. నేను వచ్చినందుకు 2 మాటలు మాట్లాడాలి కదా, అందువల్ల నాకు తోచిన 3-4 మాటలు చెప్పేసి నేను విరమిస్తాను. ఏ డాక్టర్ ఈజ్ నాట్ జస్ట్ ఏ డాక్టర్. ఈ షుడ్ బి ఏ మెంటర్ టు ది పేషెంట్ అండ్ ఈ షుడ్ బి అభయకర్త అండ్ ఆప్యాయకర్త. ఈ 2 లక్షణాలు లేకపోతే డాక్టర్ అన్న పదానికి నిర్వచనం సరిపోదు. వాళ్ళిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయంటే, ఒక భక్తుడికి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం అంటే విశ్వాసము, నమ్మకం. విశ్వాసం లేని భక్తి సర్వదండగా. అలాగే రోగికి తను వెళ్తున్న డాక్టర్ మీద విశ్వాసం, నమ్మకం లేకుండా ఆయన దగ్గర వైద్యం చేసుకోవడం శుద్ధ దండగా. మరి ఆ విశ్వాసాన్ని ఏర్పరచుకోవాల్సిన వాడు రోగి, నమ్మకం కలిగించవలసినటువంటి వారు వైద్యులే. అదే కాకుండా వాళ్ళిద్దరి మధ్య కేవలం ఆ సంబంధం ఒక ప్రిస్క్రిప్షన్ ద్వారా 2 మెడిసిన్, 2 ట్యాబ్లెట్స్, 3 ఇంజక్షన్లు ఇవ్వడం కానే కాదు. ఇట్ ఈస్ బియాండ్ దట్. వైద్యుడికి హీ హ్యాస్ టు అండర్స్టాండ్ ది ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది పేషెంట్ అండ్ వాట్ ఈస్ ద ట్రామా హీ ఈస్ గోయింగ్ త్రూ, అండ్ హీ షుడ్ బి ఏబుల్ టు సీ త్రూ వాట్ ఆర్ హిస్ ఎయిల్మెంట్స్. అతను చెప్పడం ఒక ఎత్తు, అందరూ స్పష్టంగా చెప్పలేరు. కానీ వైద్యుడికి అవగాహన కావాలి. ఇతను మానసికంగా ఎక్కువ ఊహించుకొని బాధపడుతున్నాడా, నిజానికి అతని శరీరంలో ఉన్నటువంటి రుగ్మత ఎలాంటిది, దాన్ని ఏ రకంగా మనకు రిఫ్లెక్ట్ చేస్తున్నాడన్న అవగాహన లేనప్పుడు ఆ డయాగ్నోసిస్లో కొంత లోపం రావచ్చు. అందుకే ఐ కాంటాక్ట్ ఉండాలంటారు. ఇవాళ రేపు బిజీ అయినందువల్ల ఓపీలో 300 పేషెంట్లు ఉన్నప్పుడు ముచ్చటగా పేషెంట్ కూర్చోబెట్టుకుని వాళ్ళతో సమీక్షించి అవగాహన చేసుకొని అర్థం చేసుకుని ప్రిస్క్రిప్షన్ రాసేటటువంటి అవకాశం అన్ఫార్చునేట్లీ వాళ్ళ డాక్టర్స్కి లేదు. బాగా నిపుణులైన డాక్టర్లు వాళ్ళు పసిగట్టగలరు. తప్పకుండా వాళ్ళు చెప్పిన 2 మాటల్లోనే వాళ్ళు చూసిన తర్వాతనే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో అవగాహన చేసుకుంటే వాళ్ళే నిజమైనటువంటి వైద్యులు.
ఇవన్నీ చేయడానికి చాలా సహనం కావాలి, ఓపిక కావాలి. వచ్చిన పేషెంటు తనే సూచిస్తుంటాడు, నాకు ఇంజక్షన్ వండిపోతుంది, నాకు ఆ మందు రాయండి పోతుంది, నేను పోయినసారి ఈ మందు వాడింది వాడొచ్చా, అప్పుడు 2 వేసుకోమన్నారు అప్పుడు 3 వేసుకోవచ్చా, ఇలాంటి అధిక ప్రసంగాలు చాలా ఉంటాయి. వాటన్నిటిని భరించే శక్తి, సహనం, ఓపిక ఉన్నప్పుడే ఆ డాక్టర్ గారు ఆ వైద్య వృత్తికి సరిపోయినటువంటి వారు. ఆ వినడం అనేది ఓపికకి అవసరమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మొట్టమొదట ఆయన మనశ్శాంతి ఉండాలి. ఆ మనశ్శాంతి ఉండాలంటే తను పనిచేస్తున్న ఎన్విరాన్మెంట్లో ఆ రకమైనటువంటి వాతావరణం ఉండాలి, కంజీనియల్ అట్మాస్ఫియర్ ఉండాలి. ఇంట్లో కొంత వాతావరణం కూడా సుహృద్భావంగా ఉండాలి. డొమెస్టిక్ బ్లిస్ లేనప్పుడు ఆయన మనసు అలకల్లోలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ కంటెంట్మెంట్ కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ డాక్టర్ గారు తన వృత్తి మీద బాగా కేంద్రీకరించి అవగాహన చేసుకోవడానికి తగిన సమయం వెచ్చించి ఆ పేషెంట్కి న్యాయం చేయగలుగుతాడు. డాక్టర్ గారిలో ఉండాల్సింది కేవలం తనకున్నటువంటి ప్రజ్ఞా విశేషమే కాకుండా మానవీయ కోణం, మానవతావాదం, అర్థం చేసుకునే మనస్సు, ఆప్యాయంగా ఒక మాట చెప్పగలిగినటువంటి స్థితి. నేను చెప్పేవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. గురవారెడ్డి గారి దగ్గరికి ఎవరిని వెళ్తే ఆయన బాగా నవ్వించి పంపిస్తాడు. అది కేవలం ఆప్యాయతే కాదు. ఒక మనిషి ఏదో బాధలో ఉన్న మనిషి వచ్చినప్పుడు ఆ బాధని నాన్న బాబు అని ఆప్యాయంగా పలకరిస్తేనే సరిపోకపోవచ్చు. వాళ్ళకి ఎక్స్ట్రా డోస్ ఏంటంటే కొంత హాస్యం. ఆ హాస్యం కూడా చాలా అవసరం. అది హ్యూమర్ ఇన్ డాక్టర్స్ అని చాలా పుస్తకాలు కూడా వచ్చినాయి. అది కూడా అలా అవసరమని నా భావం. డాక్టర్ అన్న వారికి సకల కళా వల్లబుడుగా ఉండాలి. వాళ్ళు వినే ఓపిక ఉండాలి, చూసే ఓపిక ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యంగా ఆప్యాయంగా మాట్లాడగలిగే స్కిల్ కమ్యూనికేషన్స్ ఉండాలి, హాస్య ధోరణి ఉండాలి. సీరియస్గా ఉంటే ఆ పేషెంట్ చెప్పేది ఒకటి, అతనుకున్న లక్షణం ఒకటి, రాంగ్ డయాగ్నోసిస్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ టు థరోలీ అండర్స్టాండ్ ది పర్సన్ హూ హ్యాస్ ది డిసీజ్ రాదర్ దెన్ ది డిసీజ్ ది పర్సన్ హ్యాస్. ఇది చాలా మంచి మాట. రోగిని అర్థం చేసుకుంటే రోగం అర్థం అవుతుంది. నేను రోగాన్ని అర్థం చేసుకుంటానంటే ఆ రోగం వేరు, ఆ రోగి వేరు. మొట్టమొదట మనిషిని అర్థం చేసుకుంటే అతనికి ఏ రోగం ఉందో అర్థమైపోతుంది. దీని మీద ఒక అవగాహన కూడా ఇటీవల కొంత రీసెర్చ్ చేశారు. ప్రతి మనిషి శరీరంలో స్వయంగా దాన్ని తాను రెక్టిఫై చేసుకునే లక్షణం ఉంటుంది, సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం. కానీ దాన్ని మనం అవకాశం ఇవ్వకుండా వెంటనే డాక్టర్ దగ్గర పరిగెత్తడం, లేకపోతే స్వయం మెడికేషన్ అంటే మనకే మనం నేను ఆస్ప్రో వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఏదో ఉంటాయి రకరకాల మందులు, వాళ్ళకి తోచిని వాడేస్తారు. అవి కాకుండా కొంత వెయిట్ చేసి సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజంకి అవకాశం ఇచ్చుంటే, అది కూడా అప్పటికి కాకపోయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే అప్పుడు డాక్టర్ ఇంటర్వెన్షన్ చాలా అవసరం చేస్తారు. అందుకే డాక్టర్ గారు ఆయన కూడా రేర్లీ ఈ షుడ్ క్యూర్, మోస్ట్లీ ఈ షుడ్ గివ్ దెమ్ కంఫర్ట్ అండ్ ఆల్వేస్ యూ షుడ్ గివ్ దెమ్ కాన్ఫిడెన్స్ అండ్ కంపోస్చర్. ఈ 3 క్వాలిటీస్ తప్పనిసరిగా ఉండాలి. ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళని ఎన్నుకొని ఇవాళ రాజగోపాల్ ఒక టీంను పెట్టుకొని ఇలాంటి లెజెండ్స్ని లైఫ్ టైం అచీవ్మెంట్ చేసినప్పుడు వాళ్ళని ఎన్నిక చేసి అవార్డులు ఇవ్వడం చాలా విశేషం. ఆయన నేను అభినందిస్తున్నాను. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నేను మెడికల్ మేము తయారు చేస్తున్నటువంటి మందుల కంపెనీగా ఆ తరఫున మాట్లాడినప్పుడు మా వాళ్ళందరూ చాలా నా మీద బాధపడతారు. మేము చేసే మందులన్నీ తాత్కాలికంగా మీకు ఉపశమనం ఇస్తాయేమో. నా ఉద్దేశం ఈ మందులంతా పనిచేసే 10%. మీ మంచి మాట, మీ ఆప్యాయత, మీరు వాళ్ళ పట్ల చూపే శ్రద్ధ, వాళ్ళకి ఇచ్చే భరోసా 90% పనిచేస్తుంది. మేము చేసే మా మందులు మేము 1 సంవత్సరం క్లినికల్ ట్రయల్ చేస్తాం, ఒకే 1 సంవత్సరం లైసెన్స్ తెచ్చుకుంటాం, మార్కెట్లో వదిలేస్తాం. మార్కెట్లో వచ్చిన తర్వాత మిమ్మల్ని మా మార్కెటింగ్ పీపుల్ సేల్స్ పర్సన్గా వాడుకుంటారు. బయ్యర్ వచ్చి పేషెంట్. ఇది చాలా అన్యాయం.
మందుల మీద మీరు ఎక్కువ ఆధారపడద్దు. మందులు ఇవ్వకుండానే మీరు మంచి మాట చెప్పి ప్లాసిబో ఎఫెక్ట్ మీ అందరూ వినుంటారు. అవసరమైనప్పుడు తప్పదు మందు ఇవ్వాలి. కానీ చిన్న చిన్న రుగ్మతలకి వచ్చి మిమ్మల్ని సతాయించే పేషెంట్లు అలాంటి వాళ్ళకి ఒక మంచి మాట, ఒక భరోసా చెప్పి మందు ఇచ్చామని చెప్పి ఒక చక్కెర బిళ్ళ ఇచ్చినా మంచిదే. మా మందులంత క్షేమం కానే కాదు. పర్టికులర్ పీరియడ్ వాడితే దానివల్ల కొంత ఉపశమనం ఉండొచ్చేమో, కానీ నిజానికి లాంగ్ టర్మ్లో వాడేటువంటి మందులు బీపీకి మాత్రం జీవితం అంతా వేసుకోమని చెప్తారు. మేము చేసిన బీపీ ముందు మోర్ దాన్ 1 year క్లినికల్ ట్రయల్స్ చేసినవి కావు. దానివల్ల వచ్చే టాక్సిక్ ఎఫెక్ట్స్ ఎంతోనే ఇవాళ కొత్తగా చాలా రీసెర్చ్ జరుగుతుంది వాటి మీద. లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ సో హారిబుల్. ఆ టాక్సిక్ ఎఫెక్ట్స్ వల్లనే బోల్డెన్ అదర్ డిసీజెస్ వస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువ, రోగం కన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు మందుల మీద ఎక్కువ ఆధారపడకుండా మీ ప్రజ్ఞతో, మీ మంచితనంతో, మీ దైవీ గుణంతో, మీ ఓపికతో వాళ్ళని ట్రీట్ చేయడం. మీరు పేషెంట్ని ట్రీట్ చేయండి, కానీ ఆ రిపోర్ట్లను ట్రీట్ చేయకండి, ఆ ఎక్స్రేలను ట్రీట్ చేయకండి, ఆ ఎంఆర్ఐలు అక్కర్లేదు. మనిషే చెప్తాడు. ఆ మనిషిని మనిషిగానే పంపించండి. దానికే మనకు సంస్కృతంలో ఒక మాట చెప్తారు, స్వాస్థ్య స్వస్థ రక్షితం. అంటే ఆరోగ్యంగా ఉన్నవాడిని ఆరోగ్యంగా ఉంచే మార్గంలో వాళ్ళని ట్రీట్ చేసి పంపించండి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అనేక రకాల మందులు రాసి వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టడం మంచిది కాదు. ఇటలీలో ఇటీవల ఒక సర్వేలో తేలింది ఏంటంటే, కొంతకాలం డాక్టర్లు స్ట్రైక్ చేసిన తర్వాత, మందులు వాడకపోయిన తర్వాత డెత్ రేట్ తగ్గిపోయిందట. తిరిగి మళ్ళీ డాక్టర్స్ రావడం, మందులు ప్రిస్క్రైబ్ చేయడం మొదలెట్టాక, మా మందులు వాడాక, మీ తప్పు కాదండి, మేము తయారు చేసే మందులే, ఆ మందులు వాడడం అంటే వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్తో పోతారంటారు. సో సాధ్యమంత తక్కువ వాడండి మందులు, సాధ్యమంత ఎక్కువ మీ ప్రజ్ఞతో, మీ అభిమానంతో, మీ ప్రేమతో అతన్ని ట్రీట్ చేయండి. ఇంతకన్నా నేను చెప్పగలిగిన ఏమీ లేవు. ఇవాళ ఇంతమంది లెజెండ్స్ని ఏరుకున్నారంటే మీకు నేను చెప్పిన లక్షణాలని ఉన్నాయి. అందుకే మిమ్మల్ని అందరం ఒకసారి చూసి మీ అందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారం చేసి సెలవు తీసుకుంటాను.